అందరికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ రోల్స్కి ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సెక్యూరిటీ హైరింగ్ గురించి సెక్టర్ ఇండస్ట్రీ వైజ్ బ్రేక్ డౌన్ చేసి కంపెనీ నేమ్స్ కూడా చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ఐటీ సర్వీసెస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్. అండ్ నెక్స్ట్ కన్సల్టింగ్ ఫర్మ్స్ లో చూసుకుంటే మనం ఈవై, పీడబ్ల్యూసి, కేపీఎంజీ, డెలాయిట్. అండ్ నెక్స్ట్ మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్, జోహో ఇవన్నీ హైర్ చేసుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ మనం టెలికాం సెక్టర్ వైపు చూసుకుంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ వైపు చూసుకుంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన యూనికాన్ కంపెనీస్ చూసుకుంటే మనకి జొమాటో, స్విగ్గీ, గ్రో, క్రెడ్, పేటిఎం ఇలాంటి కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటూ ఉంటున్నాయి. ఫైనల్లీ ఈ కామర్స్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలాంటి కంపెనీస్ కూడా సెక్టర్ వైజ్ ఎన్నో కంపెనీస్ ఫ్రెషర్స్ నుంచి మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ రోల్స్ వరకు హైర్ చేసుకుంటూనే ఉన్నాయి. సో కాబట్టి ఎవరో చెప్పేది వినేసి సెక్యూరిటీలో ఓపెనింగ్స్ లేవు, కంపెనీస్ హైరింగ్ జరగట్లేదని బ్లైండ్ గా బిలీవ్ చేయకుండా గో టు లింక్డ్ఇన్. నేను చెప్పిన కంపెనీస్ ప్రతి దానిలోకి వెళ్ళి ఈ రోల్స్ గురించి సెర్చ్ చేయండి. విల్ కమ్ అక్రాస్ సో మెనీ ప్రొఫైల్స్. సో కాబట్టి మీరు ఫ్రెషర్ గా కానీ ఆర్ వేరే ఐటీ, నాన్ ఐటీ డొమైన్ లో వర్క్ చేస్తూ సైబర్ సెక్యూరిటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ నథింగ్ టు వరీ. యూ షుడ్ లర్న్ రైట్ స్కిల్స్ అండ్ రైట్ కంపెనీస్ కి స్ట్రాటజిక్ గా మీరు అప్రోచ్ అయితే డెఫినెట్లీ యుల్ గెట్ ప్లేస్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఆర్గనైజేషన్.